ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలోని బైరామ్గఢ్ పిఎస్యూ పరిధిలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు, 3 జవాన్లు మృతి చెందారు. మరో జవాన్కు గాయాలయ్యాయి. భారీగా ఆయుధాలు, పిరుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలోని బైరామ్గఢ్ పిఎస్యూ పరిధిలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఫోలేలు అందిస్తారు. ఉపేందర్, జరుగుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపుగా 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్టయితే మనకి సమాచారం ఉంటుంది. ఇప్పటికే ఏదైతే అంటే మావోయిస్టులు ఉన్నారనే సమాచారం నేపథ్యంలోనే అటు డిఆర్జీ, ఎస్టీఎఫ్ మరియు కోబ్రా బెటాలియన్ సంయుక్త బృందం కూడా వెస్ట్ బస్తర్ డివిజన్ వైపు అయితే సెర్చ్ ఆపరేషన్ కొనసాగించింది. అయితే ఈ రోజు అక్కడ ఒక్కసారిగా ఉన్నటువంటి మావోయిస్టులు ఇటు జవాన్లపై కాల్పులు జరపడంతో ఒక్కసారిగా అటు జవాన్లు కూడా తమ అంటే ఎదురు కాల్పులు చేశారు. ఈ నేపథ్యంలోనే దాదాపుగా మొదటిసారి 5 చనిపోవడం, తర్వాత క్రమంగా 7 చనిపోవడం, మొత్తంగా 12 మంది మావోయిస్టులు చనిపోయారు. అటు ఇటు మావోయిస్టుల ఎదురు కాల్పుల్లో కూడా ఇటు అంటే 3 జవాన్లు కూడా చనిపోయినట్లయితే మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే మావోయిస్టుల సంఖ్య కూడా క్రమంగా అంటే మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య కూడా క్రమంగా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే అధికారులు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. భారీ మొత్తంలో ఏదైతే మందుగుండు సామాగ్రిలు కావచ్చు, 303 రైఫిల్స్, అదేవిధంగా భారీ SLR రైఫిల్స్ తో పాటుగా అంటే మావోయిస్ట్ సంబంధించినటువంటి సామగ్రిని కూడా లభ్యమైనట్లయితే తెలుస్తుంది. ఈ ఏదైతే 3 బిజాపూర్ జవాన్లు కూడా చనిపోయారు. ఈ 3 అమరులైనటువంటి హెడ్ కానిస్టేబుల్ సోను సుధారి, ఈయన డిఆర్జీ బీజాపూర్ జిల్లాకు సంబంధించిన వాడు. అదేవిధంగా కానిస్టేబుల్ దుకారు గోండే కూడా ఉన్నాడు. ఇతను డిఆర్జీ బీజాపూర్ సంబంధించిన వ్యక్తిగా కూడా భావిస్తున్నారు. ఇప్పటికే అమరులైన మరో జవాన్ రమేష్ సోడి కూడా ఉన్నారు. అయితే వీటితో పాటు మరో 2 జవాన్లకు కూడా గాయాలవడంతో వారందరినీ కూడా హుటాహుటిన ఆసుపత్రికి అయితే తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మావోయిస్ట్ ఏరివేత లక్ష్యంగా కూడా ఇప్పటికే అటు భద్రతా బలగాలు ముందుకెళ్తున్న నేపథ్యంలోనే ఈ సెర్చ్ ఆపరేషన్ అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. డిఆర్జీ బలగాలు, ఎస్టీఎఫ్ బలగాలు, అదేవిధంగా కోబ్రా బలగాలు కూడా దండకారణ్యం పూర్తిగా తమ ఆధీనంలో తీసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ ఎన్కౌంటర్ అయితే కొనసాగుతుంది. వరుసగా ఇప్పటికే ఆ ఎన్కౌంటర్ లో చాలా మంది కూడా చనిపోతున్నట్లు కూడా సమాచారం ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ మాత్రం ఇటు మావోయిస్టులపై కూడా పైచే సాధించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మావోయిస్టులు చనిపోవడం ఉంది, కానీ ఇటు జవాన్లకు ఎటువంటి గాయాలు కాని పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు జరిగినటువంటి ఘటనలో 3 మావోయిస్టులు చనిపోవడం, అదేవిధంగా 2 జవాన్లకు కూడా అంటే 2 జవాన్లకి అంటే గాయాలు కావడం కూడా కొంత విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక భద్రతా బలగాలు వారు కూడా తమ ఆత్మ పరిశీలనలో పడిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. దీనిపై ఇప్పటికే అటు కేంద్ర బలగాలను కూడా ఆ ప్రాంతానికి రప్పించే ప్రయత్నం అయితే ఇప్పటికే ఎస్పీగా ఉన్నటువంటి సుందర్ రాజ్ పి కూడా అక్కడ అంటే పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పటికే అటు ఏదైతే అంటే ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి విజయ్ శర్మ కూడా దీనిపై స్పందించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా తమ ఆధీనంలోకి తీసుకునేందుకైతే భద్రతా బలగాలు అయితే ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతం మొత్తం కూడా అంటే గందరగోళ బాంబుల మోతతో కూడా దద్దరిల్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆదివాసులు, గిరిజనులు కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.